నమస్తే అందరికి. పెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి దున్నియాలన్నమాట నార్మడి. సో అప్పుడు కొంచెం మొత్తం నానుతుంది కదా, తర్వాత మనం నారు పోసుకోవచ్చు. నిన్న నేను వెళ్ళి నారు తీసుకొచ్చిన అనమాట. అది మన నార్మడి. అండ్ ఈ డ్రమ్ములో వడ్లు ఉన్నాయి, నానబెట్టినాం నిన్న. అండ్ ఇప్పుడు వాటిని ఇదే డ్రమ్ము అండ్ ఇదే సీడ్ అనమాట. ఇదే సీడ్ నేను పొలాల్లో చల్లబోయేది, అంటే నార్మల్గా చల్లబోయేది. అండ్ నేనైతే 12 hours నానబెట్టుకున్నాక ఇప్పుడు తట్టుబత్తలోకి ఎత్తుతున్నాను. అండ్ ఇట్లుంటుంది ప్రక్రియ ఇక్కడ. అండ్ ఇంత మొత్తం స్కిల్ఫుల్ అయి ఉండాలి ఒక పర్సన్ చల్లాలంటే. ఏదో ఆషామాషికి వచ్చి చల్లుతా అంటే కుదరదు ఇక్కడ. పొలం దున్నిస్తాను అంటే మొత్తం సాలు పెట్టిస్తాను. ఫస్ట్ పొలాలు పెట్టేటప్పుడు కొంచెం ఇది మన నారుమడి. అండ్ నారుమడిలో నారు పీకుతున్నారు అనమాట వాళ్ళు. అండ్ నారు అది పీకేసి ఆ పొలంలో నాటేస్తారు. మన పొలం నాటనమాట. ఇవాళ డేట్ వచ్చేసి July 22 సోమవారం, అంటే మండే అని చూసుకోవచ్చు. వీళ్ళే మాకు ఇలా వచ్చింది కూలికి. అండ్ వీళ్ళే మన పొలాన్ని నాటైపోతున్నారు. అంటున్నాము ఆ మళ్ళీ వేసుకోవాలి, పని చేసుకోవాలి మొత్తం సమానంగా, అంటే వాళ్ళకు అందరికీ ఈజీగా ఉండేలాగా స్టోరీ. అండ్ అంటే వీళ్ళు రెగ్యులర్గా చేసే వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే మేము చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఉంటారు కానీ కాదు, వాళ్ళు మార్నింగ్ 10 o'clock వచ్చి ఈవినింగ్ 5 o'clock వరకు పని చేయాలన్నమాట. సో వాళ్ళు మార్నింగ్ నుంచి ఇట్లా బెండ్ అయ్యే ఉంటారు కాబట్టి చాలా నారు తక్కువ పడ్డది. నారు మొత్తం అయిపోలేదు, నారు మొత్తం సరిపోలేదు. సో ఇలా అయితే నేను అసలు ఒక 1 minute కూడా కూర్చోకుండా పనిచేసి వచ్చింది. అంటే నా గురించి చెప్పుకోవట్లేను, రైతులు ప్రతి ఒక్కరు అట్లా ఉంటుంది. నాటున్నప్పుడు కొంచెం చాలా పనులు ఉంటాయి అన్నమాట, వాళ్ళకి వేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ నాటైతే అయిపోయింది. ఇక్కడ మందేస్తాను ఇవాళ. పొలానికి చల్లుకోవాలి, ఎందుకంటే ఒక నెల నుంచి మన పొలానికి ఏం చల్లలేదు. పొటాస్ చాలా బరువు ఉంటుంది అనమాట. ఏది లాస్ట్ వస్తే ఇక అయిపోయింది. ఇప్పుడు చల్లుకుంటారు అనమాట, ఎందుకంటే దాంతో ఈజీగా ఉంటుంది చల్లుకోవడానికి. కానీ అట్లా ఇద్దరు ఉంటే ఫాస్ట్ అందించు ఫాస్ట్ అయిపోద్ది. కానీ ఒక్కరే ఉన్నప్పుడు మీరు ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా, వడ్లు అయిపోయినాయి పూర్తిగా. ఇక ఇంకొక 15-20 daysలో మొత్తం పొలం అంతా కోసేస్తారు. ఇప్పటికే ఓవర్ అయిపోయింది మందు కొట్టడం కూడా. ఒక 2-3 times కొట్టుకుంటే ఓకే పర్లేదు. ఇప్పుడు 4 times కొట్టినాను అనమాట. అన్నీ పవర్ఫుల్ మందులు. ఇప్పుడు దాకా వస్తుంది వాసన. వడ్లు చూసుకోవచ్చు, మీకు లాస్ట్ వీడియోలో ఈ వీడియోకి తేడా ఉంటుంది తెలుస్తుంది. పొలం అయితే కోయడానికి స్టార్ట్ చేసినాను అనమాట నిన్ననే. ఇది చైన్ మిషన్ అనమాట. అంటే ఇది మొత్తం దిగబడుతుంది. మా పొలాలు దిగబడతాయి కాబట్టి ఈ ఓట్ల కోసం దగ్గర 4 నెలల నుంచి పనిచేస్తాను. అండ్ ఫైనల్లీ పొలం కోయడం అయిపోయింది. అండ్ వడ్లు కూడా అమ్మేస్తాను అన్నమాట. ఇది ఇట్లుంటుంది, వడ్లు కూడా అమ్మేస్తాను. ఇప్పుడు పోయింది ఆ ట్రాక్టర్ వాళ్ళు, అంటే వడ్లు కొన్నందుకు దగ్గర మనకు ₹1,00,000 ఇస్తారు. అంటే మనం వడ్లు అమ్మినాం కదా, అమ్మిన వడ్లకు దగ్గర మనకి ₹1,00,000 వస్తాయి అనమాట. ఇప్పుడు కానీ లెక్క చేస్తే 1,10,000 వస్తాయి. నాకు వచ్చేదంటే ₹1,00,000 వస్తాయి. 5,000 పైన నేనే అడిషనల్గా యాడ్ చేయాలన్నమాట. నేను పని చేసిన ఫస్ట్ నుంచి వ్యవసాయం చేసినప్పుడు లాస్ట్ వడ్లు అమ్మిన. వడ్లు అమ్మితే లాస్ట్కి నాకే పైన 10,000 లాస్.